ముముక్షు వ్యవహార ప్రకరణము 14వ కథ. మోక్షోపాయం. ఓ రామచంద్ర, మోక్షము అనబడే రాజాధిరాజు యొక్క దర్శనం కావాలంటే నీవు 4 ద్వారపాలకులను ఆశ్రయించాలి. అవి శమము, విచారణ, సంతోషము, సాధు సంగమము. ఇంగ్లీష్లో ఇన్నర్ కామ్నెస్, ఇంక్వైరీ, కాంటెంట్మెంట్, కంపెనీ ఆఫ్ హోలీ మెన్. ఈ 4 ప్రయత్నపూర్వకంగా అభ్యసించాలి. 4 ఒక్కసారి అభ్యసించడం కష్టమనిపిస్తే కనీసం ఏ 3 లేదా 2 అభ్యసించు. అప్పుడు ఆ ద్వారపాలకులు నీ కొరకు మోక్షద్వారం తెరుస్తారు. అది కూడా కష్టమనుకుంటే ఆ 4 ఏ ఒక్క ద్వారపాలకుడినైనా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆశ్రయించి అప్రమత్తునిగా చేసుకో. ఆ 4 ఒకరు నీ వశమైతే మిగతా 3 తమంతట తామే వశమవుతారు. శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శృతులు అనగా వేదములు, వీటిని వివేకి మాత్రమే యోగ్యుడగుచున్నాడు. అట్టి వివేకి ఆకాశంలో సూర్యుని వలె సర్వజనులలో శ్రేష్ఠుడు అగుచున్నాడు. చల్లదనం చేత నీరు గడ్డకడుతుంది. ప్రయత్నమాంద్యము చేతనే, సరి అయిన ప్రయత్నములను ఆశ్రయించకపోవుట చేతనే ఈ జీవుని బుద్ధి జడత్వం పొందుతోంది. ఫలితంగా నేను ఈ కాళ్ళు చేతులు కలిగినట్టి ఒకానొక భౌతిక శరీరమును, దీని వృద్ధి క్షయాలు నాకు సంబంధించినవే అనే భావన దృఢపడుతోంది. అయితే రామచంద్ర, నీవు మాత్రం సౌజన్యము, సుగుణములు, శాస్త్రదృష్టుల వలన వికసించిన అంతఃకరణ పొంది ఉన్నావు. లేళ్లు తమ చెవులు రెక్కించుకొన్నప్పుడు మంద్రమైన వీణధ్వనిని వినగలుగుతాయి. ఉరకలు వేస్తున్న ఉత్సాహంతో, జ్ఞాన పిపాసితో ఉన్నట్టి నీవు నేను చెప్పబోవు వాక్యములు విని సత్య విషయమును తప్పక గ్రహించగలవు. ఏది ఏమైనా నీవు శాస్త్ర ప్రవచితమైన ధ్యాన, భక్తి, యోగాది అభ్యాస వైరాగ్యములను మాత్రం వదలవద్దు. వాటి సహాయం చేతనే నీ యందు తరగని సౌజన్య సంపద సుస్థిరం కాగలదు. మొట్టమొదట నేను ఈ సంసారం నుండి విడవలసిందే అని నిశ్చయం చేసుకో. శాస్త్ర సజ్జన సాంగత్యములను గ్రహిస్తూ స్వకీయమైన విచారణ అను రూపము గల తపస్సు నిర్వర్తించు. దాని వలన నీ ప్రజ్ఞాశక్తి వర్ధిల్లుతుంది. ఓ సర్వజనులారా, శుద్ధమగు చిత్తముతో నా వాసిష్ఠాది రామాయణాది ఓ సర్వజనులారా, శుద్ధమగు చిత్తముతో ఈ వాసిష్ఠ రామాయణాది ఆత్మతత్వబోధకమగు శాస్త్రములు పరిశీలించండి. ఇప్పుడు అవన్నీ మాకెందుకు అను రూపము గల మూర్ఘత్వమును వదలండి. ఈ సంసార మహావృక్షమును గమనించారా? ఒక ప్రక్క ఆయువు వృధా ఆగుచున్నది. నిదురలేచి మనోజాడ్యమును త్యజించండి. అగ్నులగు వారిని ఈ సంసారము నిత్యము మోసగించునే ఉన్నది. మూర్ఘత్వము నశింపచేయాలంటే ప్రయత్నమే ఏకైక మార్గం. బద్ధకము, దురాశ, అభిచారము అనే 3 విషసర్పములు ఈ జీవితం అనే ప్రదేశమును సర్వదా విషపూరితం చేస్తున్నాయి. అవి హృదయమును సంకుచితపరుస్తూ ఉంటే మానవుడైన వాడు చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడో మాకు అర్థమవటం లేదు. ప్రాజ్ఞులగు వారి యందు నిత్య ప్రసన్నత కానవస్తోంది. ఎందుచేత? తత్వదృష్టి చేతనే. మేఘం లేని ఆకాశంలోని చంద్రుని ఆహ్లాద కిరణములు లోకమునంతా సుఖమయం చేస్తాయి కదా. ఎవని బుద్ధి పూర్వాపర విచారణచే ఆత్మజ్ఞానమును గ్రహించగలుగుతుందో అట్టి వానియందే బ్రహ్మానందము బహిర్గతమవుతోంది. అట్టి బుద్ధి కలవాడే పురుషుడు అని అనిపించుకుంటున్నాడు. అట్టి ఉత్తమ విచారణశీలత, తత్వదృష్టి లేనట్టి బుద్ధి కలవానిని ఏమని పిలవాలో నన్ను అడగవద్దు. అందుచేత ఓ సర్వజనులారా, మీరంతా తమోరహితము, స్వచ్ఛము, శాంతి మొదలైన ఉత్తమ గుణములతో కూడినది అయినట్టి బుద్ధిని పెంపొందించుకోండి.